వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. అందరికీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ టెస్ట్లు ఎప్పుడు రాయాలి అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనకి టెస్ట్ అనే పదాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి. కాన్సెప్ట్ రాకముందు టెస్టులు రాస్తే ఉపయోగం ఏముందండి? ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో ఒక 5-10 సంవత్సరాల క్రితం గ్రూప్ 2 గ్రూప్ 1లో డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఈనాడులోనో లేదా ఏదో పేపర్లో మధ్యలో ఒక సబ్జెక్ట్ ఇచ్చి క్వశ్చన్స్ ప్రాక్టీస్కి ఇస్తే లైబ్రరీలో కూర్చొని ఆ క్వశ్చన్స్ని చదువుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇట్లా టిక్ పెట్టుకుంటే ఉండాలి, ఓహో దీనికి ఇది ఆన్సర్, దీనికి రిపీట్ అవుతాయనే ఉద్దేశంతో. ఇప్పుడు ట్రెండ్ మారింది, మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది. దీంట్లో ఉన్న పరిస్థితులు ఏంటండి మనం గమనించినట్లయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. టెస్ట్ అనేది మీరు కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అదే క్వశ్చన్స్ రావు. కాబట్టి మీరు ముందు కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ పూర్తిగా నేర్చుకున్నాక అప్పుడు టెస్ట్ రాయాలన్నమాట. అందుకనే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మనకి ఆగస్టు 15 సెప్టెంబర్ 15 నోటిఫికేషన్స్ వచ్చేసరికి 6 నుంచి 7 నెలలు ఉంది కదా. ఈ 6-7 నెలలు ముందు కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోనండి. అంటే సబ్జెక్ట్ చదవండి. సబ్జెక్ట్ చదివిన తర్వాత చక్కగా తర్వాత మళ్ళీ మీకు నోటిఫికేషన్స్ వచ్చాక కూడా ఎగ్జామ్కి 2 నుంచి 3 నెలలు టైం ఉంటుంది. ఆ టైంలో ఏం చేయాలి? ముఖ్యంగా రివిజన్ చేసుకోవాలి. తర్వాత టెస్టులు రాసుకోవాలి. టెస్టుల్లో మళ్ళీ కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి చదువుకోవాలి, మళ్ళీ ఒకసారి రివిజన్ రాసుకోవాలి. అప్పుడు మీరు ఎగ్జామ్కి రెడీ అయినట్టు. టెస్ట్ రాసేది ఎందుకంటే క్వశ్చన్ రిపీట్ అవుద్దని కాదు. టెస్ట్ రాసేది మీ ఐడియా ఎలా ఉంది, మీ అప్లికేషన్ ఎలా ఉంది, మీరు ఎంత కాన్సెప్ట్ నేర్చుకున్నారు అనే దానికి, అండ్ మీరు ఎగ్జామ్లో ఎలా టైంని కన్జ్యూమ్ చేయకోకుండా రాసుకోవాలి అనేది నేర్పుతుందే కానీ మిమ్మల్ని టెస్ట్ చేసుకోవడానికి ఎగ్జామ్కి ముందు కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయని కాదు. అది మీరు మనసులో గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అందరూ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇప్పటి నుంచే అసలు కాన్సెప్ట్ చదవకుండా టెస్ట్ల మీదే ఎక్కువ కూర్చోవటం వల్ల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. దాన్ని మీరు ఓవర్కమ్ చేయగలగాలి. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 6 నెలలు టెస్టులు కాకుండా ఒక్కొక్క సబ్జెక్ట్ని పూర్తిగా చదువుకుంటూ వెళ్ళిపోండి. దాని తర్వాత మీకు చక్కగా కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది టెస్టులు రాసేటువంటి విధానం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్